ట్రంప్ టారిఫ్ వల్ల బిగ్గెస్ట్ ఇంపాక్ట్ దేనికంటే ఆటోమొబైల్ కార్ ఇండస్ట్రీకి అయితే పెద్ద షాక్ మాట. ఎందుకంటే మెయిన్గా యూఎస్ గురించి మాట్లాడితే యూఎస్లోకి చాలా కార్లు యూఎస్ వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటారు. జపాన్ నుంచి, తర్వాత యూరోప్ నుంచి, తర్వాత కెనడా నుంచి, మెక్సికో నుంచి. సో చాలా మటుకు కెనడాలో, తర్వాత మెక్సికోలో అదర్ కంట్రీస్ యొక్క కార్ల ప్లాంట్స్ వచ్చేసి అక్కడ ఉన్నాయి. అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి యూఎస్లోకి అవి ఇంపోర్ట్ చేస్తారన్నమాట. కొన్ని పార్ట్స్ అయితే అసెంబుల్ పార్ట్స్ కానీ ఏవైనా సరే. సో ఈ ప్రైస్ ఇంక్రీజ్ అనేది ఎంత దారుణంగా ఉంటుందంటే, ఒక ఈవీ సెక్టార్ అంటే ఎలక్ట్రానిక్ వెహికల్కి వచ్చేసి $12,000 ఇంక్రీజ్ ఉంటుందంట. అది యూఎస్డీలో. ఓకే, సో నార్మల్ ఎస్యూవీకి వచ్చేసి ఒక 5,000 నుంచి 6,000, తర్వాత క్రాస్ ఓవర్కి ఒక 4,000 నుంచి 3,000 అలాగా ప్రైస్ ఇంక్రీజ్ అయితే చాలా ఎక్కువగా, చాలా దారుణంగా ఉంటుంది అన్నమాట. సో ఇది ఖచ్చితంగా కన్జ్యూమర్స్ ఎవరైతే సామాన్య ప్రజలు ఎవరైతే కొనాలనుకుంటారో వాళ్ళపైన అయితే భారీగా పడుతుంది. కానీ ట్రంప్ వచ్చేసి అల్టిమేట్ వాదన ఏంటంటే, నిన్న కాంగ్రెస్లో కూడా చెప్తున్నాడు స్పీచ్లో, చాలా మటుకు అన్ని కంపెనీస్ యూఎస్లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, పార్ట్స్ అన్ని సంబంధించిన అల్యూమినియం కానీ, స్టీల్ కానీ అన్ని కంపెనీస్ ఎస్టాబ్లిష్మెంట్ యూఎస్లో జరగాలి, యూఎస్ ఎకానమీ బాగా డెవలప్ కావాలని చెప్పేసి ట్రంప్ యొక్క మెయిన్ థాట్స్ మాట. దాని తగ్గట్టుగానే హోండా వచ్చేసి తర్వాత తన ఇండియానాలో పెద్ద బిగ్గెస్ట్ ప్లాంట్ పెడుతుందంట. సో అది కూడా తైవాన్ నుంచి ఎవరో వచ్చారు, ఆయన రిప్రజెంట్ చేశారనమాట. సో అది కూడా చెప్పాడు. సో అలాగమాట. సో యూఎస్లో ఉన్న ఎవరైతే కార్ల కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకందరికీ కొంచెం షాక్ అయితే తగులుతుంది. మరి ట్రంప్ వచ్చేసి మెక్సికో అండ్ కెనడాతో మరి ఏదైనా సరే డీల్ కుదుర్చుకొని కొంచెం టారిఫ్ తగ్గిద్దామని చెప్పేసి టాక్స్ కూడా ఉన్నాయి. కానీ రెసిప్రోకల్ టారిఫ్స్ లేకపోతే 25% టారిఫ్స్ వేయడం వల్ల యూఎస్లో వచ్చేసి మేజర్గా ఇంపాక్ట్ అయితే కార్ ఇండస్ట్రీ వాళ్ళకి. సో గెట్ రెడీ ఫర్ ది ప్రైస్ ఇంక్రీజ్ ఇన్ ద కార్స్.